ఎన్ని దేవాలయాల కోసం అవి అన్యక్రాంతం అయిపోతున్నప్పుడు అక్కడ నష్టం జరుగుతున్నప్పుడు మీరు ఎన్ని దేవాలయాల దగ్గరికి వెళ్ళి పోరాటం చేసి చాలా చేసి కొన్ని వందల్లో ఉంటాయి. సుమారు గంట 2-3 గంటలు మన దృష్టిలో ఉన్నాయి. కొన్ని చెప్పాలనుకుంటే సాయిగూడెం రామాలయం, రామాలయానికి 18 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని చుట్టుపక్కల రియల్టర్లు కబ్జా చేసే ప్రయత్నం చేశారు మొన్న ఈ మధ్యనే. సాయిగూడెం రామాలయం జీడికలకు సంబంధించిన భూమి గుంటూరులో ఉంది. మీరు స్టార్టింగ్ నుంచి వెళ్ళి స్వయం సేవకు హిందుత్వ ఎజెండాగా ఉంది. ఇట్లా చేస్తున్న క్రమంలో మీకు ఒక స్వతంత్రంగా సంఘాన్ని స్థాపించాలనే కోరిక మీకు ఎందుకు వచ్చింది? ఒక సామాజిక వర్గము గోవులు ఎంతమందితో టీం నడుస్తుంది మీది? మేము స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యంగా దేవాలయ భూమి అన్యాక్రాంతం అవుతుంది. కళ్ళ ముందు దేవాలయంగా ఉన్నటువంటి భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ ఎక్కువ షేర్ అయింది. యాదాద్రి సంబంధించి టెంపుల్ కట్టేటప్పుడు అక్కడ కొన్ని శిలాలు నిర్మించారు, పిల్లర్ల మీద కావచ్చు. అక్కడ కేసీఆర్ బొమ్మ కూడా చెక్కడం జరిగింది. దాన్ని మీరు వ్యతిరేకించారు. మొదటగా వ్యతిరేకించింది మీరే, తీసేసే వరకు పట్టుబట్టి చేసింది మీరే. ప్రదక్షిణ చేయాలంటే కేసీఆర్ చుట్టూ చేయాలా? కృష్ణదేవరాయలు కొన్ని వేల గుళ్ళు కట్టారు. ఎక్కడైనా విగ్రహం ఉందా? లేదు. దేవాలయంలో ఎక్కడ లేదు, ఇంతవరకు ఒక్కటి కూడా లేదు. అలాంటి కృష్ణదేవరాయలు 100 గుళ్ళు కట్టారు. కేసీఆర్ కట్టాడంటే ఉంటే నష్టం ఏం లేదు కదా. దాదాపు 100-200 కోట్లు 500 కోట్లు పెట్టి కట్టినటువంటి కేసీఆర్ బొమ్మ వేశారు. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు ఒక ముఖ్య విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడుతున్నటువంటి కేసులైన తను నమ్ముకున్న ఆశయం కోసం, సిద్ధాంతం కోసం కొట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతో ఉన్నాయి. ఆయన ఎవరో కాదు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెగొమ్ముల రవీందర్ రెడ్డి గారితో మనం ఉన్నాం. అన్న నమస్కారం. నమస్తే. మీరు అంటే హిందూ భావజాలం పైనే పనిచేస్తున్నారు. ముఖ్యంగా హిందూ భావజాలం మీద పనిచేయాలని ఎందుకు వచ్చింది అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అంటే పుట్టింది, పెరిగింది, మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? నా పేరు కట్టెగొమ్ముల రవీందర్ రెడ్డి. మా నాన్నగారి పేరు కట్టెగొమ్ముల వెంకటరామరెడ్డి. మా అమ్మగారి పేరు కట్టెగొమ్ముల నాగలక్ష్మి. మేము 3 అన్నదమ్ములం, ఒక అక్క. బాల్యం అంతా మామూలుగా మేము చదువుకుందంటే హైదరాబాద్లో. మేము ఇక్కడ అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం అంటే యాదగిరిగుట్టలో ఒక 40 సంవత్సరాలు మా అమ్మ నాన్న ఇక్కడే ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు మీరు పుట్టింది, పెరిగింది, చదువంతా హైదరాబాద్ చదివింది. ఓకే. అంటే నాన్న వాళ్ళు ఉండేదంతా యాదగిరిగుట్ట కాబట్టి ఇక్కడ ఎంతమంది మీ సంతానం? నాన్నకి మేము 3 మగపిల్లలము, ఒక ఆడపిల్ల. అంటే నాన్న కూడా హిందూ భావజాలం గల వ్యక్తేనా? నాన్న కొంచెం అంటే ఆయన కొంచెం చదువుకోలేదు, ఆయన వ్యాపారం, ఆయన అదే వ్యాపారమే. నాకేంటంటే చదువుకునే మూమెంట్ లోనే కొంచెం స్వయం సేవకులో బాల్య స్వయం సేవకుగా నేను ఉండడం, తర్వాత కొంచెం దైవం పట్ల ఎక్కువ మక్కువ ఉండడం. అంటే మీ విద్యాభ్యాసం ఎంతవరకు చదువుకున్నారు? మొత్తం బిఏ. అంటే ఎక్కడ మీ డిగ్రీ? ఎక్కడ డిగ్రీ వచ్చి ఇక్కడే. డిగ్రీ ఇక్కడ అయింది. 10th వరకు హైదరాబాద్. 10th వరకు హైదరాబాద్, డిగ్రీ భువనగిరి. ఓకే. అంటే మీరు స్టార్టింగ్ నుంచి వెళ్ళి స్వయం సేవకు హిందుత్వ ఎజెండాగా ఉంది. అట్లా చేస్తున్న క్రమంలో మీకు ఒక స్వతంత్రంగా సంఘాన్ని స్థాపించాలనే కోరిక మీకు ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఒక విషయం అంటే నాకు ఈ యొక్క కోరిక రావడానికి అంటే ఈ యొక్క ఉద్యమానికి అంటే హిందూ దేవాలయ పరిరక్షణ సమితి స్థాపించడానికి వచ్చినటువంటి ముఖ్య మన దేవాలయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే. ఆ సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. దేవాలయ భూమి అన్యాక్రాంతం అవుతుంది. కళ్ళ ముందు దేవాలయంగా ఉన్నటువంటి భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇది మా భూమి అని వచ్చారు. అంటే ఇప్పుడు దీన్ని అడ్డుకునే వాళ్ళు లేరా అనిపించి నేను దాన్ని అంటే గ్రామస్తులందరూ కలిసి ఆ భూమిని అడ్డుకొని ఆ దేవాలయానికి అప్పచెప్పడం జరిగింది. ఈ రియల్ ఎస్టేట్ పెరిగిన తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంతకు ముందే జరిగింది. ఈ భూమిని ఎట్లా అంటే గుట్ట దానికి ఇప్పుడు ఏదైతే మన చెక్ పోస్ట్, గతంలో మీకు చెక్ పోస్ట్ ఉండేది గుర్తుందా? అవునవును. ఆ భూమి కూడా సర్వే నెంబర్ గుండ్లపల్లి సర్వే నెంబర్. ఈ భూమి మాదే అని కొంతమంది బడాబాబులు, రాజకీయ నాయకులు దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు తప్పుడు డాక్యుమెంట్స్తో. దాంట్లో ఏం చేసామంటే గ్రామస్తులం అందరము మా యూత్ అంతా కలిసి ఆ భూమిని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్నప్పుడు మాకు అప్పుడు ఎలాంటి ఇది లేదు, అంటే ఏ సంస్థ లేదు, ఏమీ లేదు. గ్రామస్తులం అందరం కలిసి అడ్డుకోవడం జరిగింది. అందులో నేను ముందు ఉండడం జరిగింది. అప్పుడు ఆ భూమిని కాపాడి దేవాలయానికి అప్పచెప్పినప్పుడు వాళ్ళు మా మీద కేసులు వేశారు. ఇప్పటికీ హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఈవో మీద, నా మీద కేసు నడుస్తూ ఉంది.
అప్పుడు ఆ క్రమంలోనే ఈ దేవాలయానికి సంబంధించిన ఆస్తులన్నీ అన్నక్రాంతం అయిపోయినటువంటి చాలా సత్రాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే. యాదగిరిగుట్టలో పాత వ్యవస్థ అంటే చాలా పురాతన. అప్పుడు భక్తులు వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే స్వయంగా భక్తులు ఇక్కడ సత్రాలు కట్టించి భక్తులు ఉండేలాగా ఆ దేవస్థానానికి అప్పచెప్పేశారు. కుల సత్రాలకు సంబంధించి కుల సత్రాలు ఒకప్పుడు కుల సత్రాలు ఏం లేవు. అంటే ఒకప్పుడు మన దగ్గర ఎవరు కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఒకటి కట్టేయడము, దేవాలయానికి ఇవ్వడము అలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ క్రమంలో ఒక 30-40 సత్రాలు ఇక్కడ కట్టడం ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్యక్రాంతం అయిపోయినాయి. ఓకే. అవి మేము దృష్టిలో పెట్టి దాన్ని ఎవరు ఏంది గెజిట్ ఏముంది, ప్రభుత్వ గెజిట్లో ఎన్ని సత్రాలు ఉన్నాయి, అసలు ఇప్పుడు ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయని ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా మళ్ళా ప్రభుత్వానికి అంటే ఏదైతే దేవాదాయ శాఖకు అప్పచెప్పడం జరిగింది, అన్యాక్రాంతం అయిపోయినటువంటి వాటిని కూడా. ఆ క్రమంలో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రిజిస్టర్ చేసుకొని అంటే మనకంటూ ఒక సంస్థ ఉండాలని చెప్పి మేము మా మిత్రులందరూ కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేసి కేవలం అంటే మన జిల్లా వరకే అనుకున్నాం. కానీ దాన్ని ఏం చేసి అంటే ఈ సమస్యలు పెరగడము, మన హిందువుల పట్ల రోజు అంటే దేవాలయాల్లో జరిగే అవకతవకల విషయం అనేది ఒక్క దగ్గర కాకుండా రాష్ట్రం అంతా ఉన్నాయి. కాబట్టి దాన్ని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర స్థాయిలో రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే ఎంతమందితో మీరు టీం నడుస్తుంది మీది? మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 15 మందితో స్టార్ట్ చేసినాము. ఓకే. ఇవాళ ప్రతి జిల్లాలో కమిటీలు ఏర్పడ్డాయి. అలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్య వచ్చినా హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ముందుండి ఈ కార్యక్రమాలు చేస్తారు. సుమారుగా ఇప్పటి వరకు అంటే మీరు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఇది? 2012 నుంచి ఇప్పటి వరకు సుమారుగా మీరు ఎన్ని దేవాలయాల కోసం అవి అన్యాక్రాంతం అయిపోతున్నప్పుడు అక్కడ నష్టం జరుగుతున్నప్పుడు మీరు ఎన్ని దేవాలయాల దగ్గరికి వెళ్ళి పోరాటం చేశారు? చాలా చేసాం, కొన్ని వందల్లో ఉంటాయి. సుమారుగా అంటే 2-3 మన దృష్టిలో ఉన్నాయి. కొన్ని చెప్పాలనుకుంటే ఆలేరు రామాలయం ఉంది కదా, అవును, రామాలయానికి 18 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని చుట్టుపక్కల రియల్టర్లు కబ్జా చేసే ప్రయత్నం చేశారు మొన్న ఈ మధ్యనే, సాయిగూడెం రామాలయం. దాన్ని యాక్చువల్గా గవర్నమెంట్ రికార్డులో దేవాలయానికి సంబంధించి రికార్డు ఉంది, కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు హిందూ దేవాలయ సమితి అంటే ఇక్కడ వ్యవసాయం చేసిన వచ్చిన డబ్బులు ఏదైతే ధాన్యం ఉందో అంతా కూడా జీడికల్లకు పంపించేవాళ్ళు కదా? కాదండి, యాక్చువల్గా ఆ దేవాలయం ఏదైతే రామాలయం ఉంది కదా సాయిగూడెంలో, ఈ దేవాలయం పోషణ కోసం ఏంటంటే దాతలు ఎవరైతే అప్పుడు దాతలు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేశారు, ఈ గుడి నిర్వహణ జరగాలంటే 100 ఎకరాలు 200 ఎకరాలు 50 ఎకరాలు ఇట్లా రాసేసేవాళ్ళు. మన యాదగిరిగుట్ట దేవాలయ భూమి ఎక్కడెక్కడో ఉంది. మీరు జీడికల్ విషయం తీశారు కాబట్టి చెప్తున్నా, జీడికల్ సంబంధించిన భూమి గుంటూరులో ఉంది. అవును, మొన్న మధ్య మనకు తెలంగాణ విడిపోయిన తర్వాత అక్కడ ఉన్న కలెక్టర్ అంటే అన్యాక్రాంతం ఏది జీడికల్ అనేది ఒక గ్రామం, ఒక దేవాలయం అని చెప్పి గుర్తించి మనకు అప్పచెప్పడం జరిగింది. ఇట్లా దేవాలయానికి పోషణ గురించి శాసనాలు అప్పుడు మీరు చూసుకుంటే శాసనాలలో ఏ గుడి నిర్మాణం అయినా ఈ దేవాలయానికి ఇంత భూమి నిర్వహణ కోసం మన రాజుల కాలం నుంచి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అట్లా చాలా మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు 100 ఎకరాల భూములు ఉన్నాయి. అవి ఇప్పుడు చాలా అన్యాక్రాంతానికి కారణం ఏంటంటే ఎండోమెంట్ వ్యవస్థ, దాని సరైన వ్యవస్థ లేకుండా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. వాటిని మేము మా దృష్టికి వచ్చినటువంటి వాటిని తీసుకెళ్ళి మళ్ళీ దేవాదాయ ధర్మశాఖ అప్పచెప్పడము. తర్వాత అన్యాక్రాంతమైన దాని విషయంలో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి నల్గొండ, తర్వాత ఇటు మన చూసుకుంటే జనగాం, ఈ చుట్టుపక్కల జిల్లాలు అన్నింటిలో కూడా మనము ముందుండి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే మీరు ప్రధానంగా ఎక్కువ షేర్ అయింది యాదాద్రి సంబంధించి టెంపుల్ కట్టేటప్పుడు అక్కడ కొన్ని శిలాలు నిర్మించారు, పిల్లర్ల మీద కావచ్చు. అక్కడ కేసీఆర్ బొమ్మ కూడా చెక్కడం జరిగింది, తయారు చేయడం జరిగింది. దాన్ని మీరు వ్యతిరేకించారు. మొదటగా వ్యతిరేకించింది మీరే, తీసేసే వరకు పట్టుబట్టి చేసింది మీరే. అసలు ఎట్లా మీ దృష్టికి ఎట్లా వచ్చింది? మీరు ఎందుకు పోరాటం చేయాలని మీకు అనిపించింది? ఉంటే నష్టం ఏం లేదు కదా, దాదాపు 100-200 కోట్లు 500 కోట్లు పెట్టి కట్టినటువంటి కేసీఆర్ది ఉంటే నష్టం ఉండేనా లేకుండా నష్టం ఉందా? కేసీఆర్ గుడి కట్టడంలో మనం అడ్డుకోలేదు, అంటే మా సంస్థ కూడా అడ్డుకోలేదు, అందరు హర్షించారు. గుడి కట్టడము అనేది చాలా మంచి విషయమే, అంటే గుడి అభివృద్ధి చేయడం. అభివృద్ధి క్రమంలో ఒక దేవాలయం నిర్మాణం చేస్తున్నప్పుడు కొన్ని ఆగమాలు ఉంటాయి. ఈ ఆగమ శాస్త్రం ప్రకారము దేవుడు ప్రదక్షిణ చేయాలంటే కేసీఆర్ చుట్టూ చేయాలా, అంటే మనుషులు దేవుళ్ళు ఒకటే అయిపోతున్నారు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కృష్ణదేవరాయలు కొన్ని వేల గుళ్ళు కట్టారు. ఎక్కడైనా విగ్రహం ఉందా? లేదు. దేవాలయంలో ఎక్కడా లేదు, ఇంతవరకు ఒక్కటి కూడా లేదు. అలాంటి కృష్ణదేవరాయలు 100 గుళ్ళు కట్టారు. కేసీఆర్ కట్టాడంటే ఒక సీఎం స్థాయిలో కట్టాడు, ఆయన సొంత డబ్బులతో కట్టలేదు, రాజు కాదు, ఒక ప్రజాప్రతినిధి ప్రజల డబ్బు సొమ్ముతో కట్టినప్పుడు అక్కడ జరిగినటువంటి ముఖ్యం ఏంటంటే కేసీఆర్ బొమ్మ వేశారు, దాంతోపాటు కేసీఆర్ పార్టీ కారు గుర్తేశారు, తర్వాత పథకాలు వేశారు. అమ్మఒడి పథకం అని ఇట్లా రకరకాల పథకాలు వేశారు. సంక్షేమ పథకాలు. ఇవి కాకుండా
కొంతమంది కాంగ్రెస్ నాయకుల బొమ్మలు కూడా ఉన్నాయి అందులో. కాంగ్రెస్ అప్పుడు అధికారంలో లేదు కదా, అయినా సరే బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ మేము గతంలో ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, కానీ పట్టించుకోలేదు. ఇది తప్పు అని చెప్పడం జరిగింది, పట్టించుకోలేదు. ఉద్యమంగా అందరం కలిసి పోరాడితే మనం సాధించుకున్నది ఏంటంటే గవర్నమెంట్ స్పందించింది. ఎందుకంటే అన్ని పార్టీలో అంత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేసింది. ఇష్యూ లేవనెత్తింది ఎవరు? మా దృష్టికి రాగానే ఫస్ట్ మేము వెళ్ళి ఈవోకి చెప్పాం, ఇది ఆబ్జెక్షనబుల్ అండి, ఇలాంటివి మీరు పెట్టొద్దు. మీరు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము అడిగినప్పుడు మేము చరిత్ర చెప్తున్నాము, దేవాలయాల్లో శిల్పాలు ఉండడానికి కారణము చరిత్ర చెప్తాము కాబట్టి అందుకే పెట్టామంటే ఇది కరెక్ట్ కాదు. చరిత్ర పెట్టండి, ఒక శివాజీ మహారాజ్ పెట్టండి. ఎందుకంటే ఇవాళ హిందువులు అంటూ బతికున్నారంటే కారణం ఆయన. అలాంటి విగ్రహాలు పెట్టకుండా మీరు కేసీఆర్ది, రాజీవ్ గాంధీది, ఇందిరాగాంధీది పెడతాంటే ఒప్పుకోం, అది పద్ధతి కాదని చెప్పి మనం నిర్వహించడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళు వెంటనే ఏదైతే మన ఉద్యమంగా అన్ని పార్టీలు సహకరించినాయి, బీజేపీ సహకరించింది, కాంగ్రెస్ సహకరించింది, ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకం వచ్చింది. అంటే ప్రధానంగా వ్యతిరేకించడానికి కారణం ఏది? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారా, లేదా మీరు అన్నట్టు ఆగమన శాస్త్రం ప్రకారం ప్రదక్షిణ చేయకూడదని వ్యతిరేకించారా? ఆగమ శాస్త్రం ప్రకారము ఏ వ్యక్తి విగ్రహము మనం దేవాలయంలో ఉంచొద్దు, ఓకే, అది ఆగమం ఒప్పుకోదు. కాబట్టి వీళ్ళు ఆగమన శాస్త్రానికి విరుద్ధంగా ఏదో పేరు కోసం పెట్టుకుంటే పక్కకు ఒక ఎగ్జిబిషన్ పెట్టుకోండి, పెద్ద మ్యూజియం పెట్టుకోండి, గ్యాలరీ టైప్ పెట్టుకోండి, మేము కాదని లేదు. ఎందుకంటే ప్రభుత్వం చేసింది కాబట్టి పెట్టుకోవచ్చు, అందులో తప్పు లేదు. కానీ దేవుడే చుట్టూ మీ ప్రదక్షిణ చేయాలంటే అది తప్పు కదా, కాబట్టి దాన్ని అడ్డుకోవడం జరిగింది. అంటే దాంట్లో ఏమన్నా మీకు నిర్బంధాలు, కేసులు అట్లాంటివి ఏమన్నా? కేసులు మీకు తెలిసిందే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వెళ్తే కేసులు అవుతాయి. అందులో నేను నాతో పాటు ఒక 13 మంది మీద కూడా కేసు జరిగింది, ఇంకా నడుస్తూ ఉంది. అందులో బజరంగ్ దళ్, విహెచ్పి, వివిధ నాయకుల హిందూ సంఘాల అందరూ కూడా కేసులు చేయడం జరిగింది. దాన్ని ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు మేము అడ్డుకునే క్రమంలోనే మమ్మల్ని నిర్బంధించేసారు. దానికి దాన్ని ఏమంటారు, ఒక గెరిలా యుద్ధం లాగా చేయాల్సి వచ్చింది. ఎవరికి తెలియకుండా పైకి వెళ్ళి మేము పోలీసులను తోసుకొని ఆ విగ్రహాలని దగ్గరికి మేమే ధ్వంసం చేస్తామని అగ్రెసివ్గా వెళ్ళడం వల్లనే ప్రజలకు తెలిసింది, విజయం సాధించగలిగింది. ఓకే, అంటే మీకు గుర్తుండిపోయే సంఘటన, మీ ఇన్ని పోరాటాలు చేసిర్రు, 100ల సంఖ్యలో పోరాటాలు ఉన్నాయి దేవాలయ రక్షణ కోసం, మీకు గుర్తుండిపోయే సంఘటన ఏది మీ పోరాటంలో? ఆ పోరాటంలో నేను బాధపడే సంఘటన ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. ధర్మ కార్యక్రమంలో ఉంటే ఎలాంటి ఇబ్బంది నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ఒకటి ఏంటంటే, మా నాన్నగారు చనిపోతే ఈ ఒక సామాజిక వర్గము మా నాన్నగారు అంత్యక్రియలు చేయకుండా ఆపడం జరిగింది. ఎందుకోసం ఆపారు? అయితే ఆ సామాజిక వర్గము గోవుల్ని కోసుకొని తింటా ఉన్నారు, అది వద్దని మనం చెప్పడం జరిగింది. వారికి కోపం వచ్చింది, మమ్మల్ని నువ్వు తినొద్దంటావా, మీ నాన్న చనిపోతే మేము రామని చెప్పి బైకాట్ చేసి నన్ను సామాజిక బహిష్కరణ చేశారు. బహిష్కరణ చేయడం అంటే మామూలుగా కాదు, ఇటు చాకల వాళ్ళని రాకుండా, ఎవరైతే ఈ బాజా బందరి డప్పులు అవి కొడతారు కదా వాళ్ళు రాకుండా, తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బెదిరించారు. మంగళ వాళ్ళు అంటే మనకు కేశఖండన మంగళ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఏమైనా చేస్తే మీ ఇంటికి చెప్పు కడతాం, మీరు ఎవరు చనిపోతే రామ్ అని చెప్పి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు రాలేదు. మొత్తం మీద ఎవరి సపోర్ట్ చేయకుండా చేశారు. అసలు మామూలుగా అంత్యక్రియలు చేయకుండా అడ్డుకున్నారు మొత్తానికి. పోలీస్ కేసులు అయినాయి వాళ్ళ మీద, ఇప్పటికి నడుస్తా ఉంది. 16 మంది మీద కేసులు అయినాయి. అప్పుడు కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, తర్వాత ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చారు మా దగ్గరికి. మాకు న్యాయం జరుగుతలేదు. ఎట్లా జరిగింది మరి? అంటే వాళ్ళు రాకపోతే ఎట్లా జరిగింది? మేమే చేసుకున్నాం, మా కార్యకర్తలు, మేము, మా బంధువులు, మేమే పాడే కట్టుకున్నాం. మా ఇక్కడ డప్పుల స్థాయిలో పెట్టే దగ్గరలో బ్యాండ్ పెట్టి కార్యక్రమం అంటే మేమే చేసుకున్నాం. అక్కడ చితి పేరేసేటప్పుడు కూడా వాళ్ళు అవమానించడం జరిగింది. అది మా కుల వృత్తి, మీరు ఒక పెద్ద సామాజికంలో ఉట్టి ఈ పని చేస్తారని బెదిరించారు. కానీ మా కార్యక్రమం చేసుకున్నాం. ఆ గోమాత ఆశీర్వాదం వల్ల ఎక్కడ ఏం ఆటంకం జరగకుండా కార్యక్రమం అయితే పూర్తి చేశాం. అంటే వాళ్ళు ఎట్లా అంటే గోవును తినకుండా ఆపితే ఎంతకైనా జారిపోయారు. దాని తర్వాత ఇంకో ఇష్యూ జరిగింది. మా కార్యకర్తలు వెళ్ళి ఒక దగ్గర సంక్రాంతి పండుగ అప్పుడే, ఇదే సమయం అనుకుంటా, నెక్స్ట్ మంత్ సంక్రాంతి ఉంది కదా, ఇదే సమయంలో గోవులు కోస్తుంటే ఆపితే ఎస్సీ అట్రసీ కేసులు చేశారు. అంటే అక్కడ దాడులు చేసిర్రు అనేది వాదన, వారి వాదన. ఆపడం కాదు, వచ్చి నానా బూతులు తిట్టిర్రు, మా కులాన్ని తిట్టిర్రు అని వాళ్ళ వాదన. జరిగింది ఏంటంటే, ఫస్ట్ మేము ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సర్పంచ్కి చెప్తాం, ఊరి సర్పంచ్కి చెప్తాం. అప్పుడు మేము అంటే మా కార్యకర్తలు అక్కడ వెళ్ళేటప్పుడు గోవుల్ని కట్ చేసేసి ఆల్రెడీ అక్కడ వాగ్విధానం జరిగింది. అంటే మనం కొట్టడం అలాంటిది ఏం జరగలేదు, వాగ్విధానం జరిగింది. వాళ్ళు చేసిన తప్పు చట్టం చెప్తుంది, అవును కొయ్యొద్దని. ఎన్నో చట్టాలు వచ్చినాయి, 1965 నుంచి చట్టాలు ఉన్నాయి, 65 నుంచి. కానీ చట్ట వ్యతిరేక పనులు చేసుకుంటూ తప్పు అని చెప్పడం మీద తప్పుడు కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ వాదన ఏంటంటే 1960 తర్వాత చట్టం రావచ్చు, మా ఆహారమే ఇది,
స్వతంత్రం రాకముందు నుంచి మా పూర్వీకులు తిన్న ఆహారమే ఇప్పుడు తింటున్నాం, దాంట్లో కొత్త ఉంది అనేది వాళ్ళ వాదన. మనకు ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో కొన్ని చట్టాలు ఉన్నాయి, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనకున్నది. రాజ్యాంగంలో ఆవును కోయడం తప్పు అని చెప్తుంది. ఆచారం అని చెప్పి కోస్తామంటే కుదురుతుంది? ఒకప్పుడు బాల్య వివాహాలు చేసేవాళ్ళు, ఇప్పుడు అవుతున్నాయా? చట్టం చేసింది ప్రభుత్వం, చేసినప్పుడు వెంటనే మానేశారు. నెమలి తినొద్దు అని చెప్పింది. నెమలి కూడా తిన్నారు కదా ఒకప్పుడు, మరి కోళ్ళలాగా పెంచుకొని తిన్నారు. కానీ ఇప్పుడు చట్టం చేసి చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతనే మేము చెప్పడం జరిగింది వాళ్ళకి. వాళ్ళు దానికి కులాన్ని అడ్డం పెట్టి మా మీద తప్పుడు కేసులు చేసి ఇప్పుడు మొన్న కేసు కొట్టడం జరిగింది. ఏ సాక్ష్యాధారాలు లేవని కోర్టు గుర్తించింది, కొట్టేసింది కూడా. దాని మీద పెద్ద ఎత్తున పోరాటం కూడా జరిగింది. పెద్ద ఎత్తున చెల్లో చిన్న కందుకూరు అని చెప్పి సిపిఐ సిపిఎం నాయకులు, పెద్ద పెద్ద రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి నాయకులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి చేశారు. కానీ ధర్మం గెలుస్తుంది ఎప్పుడైనా, కానీ ధర్మం మా వైపు ఉంది కాబట్టి మమ్మల్ని కనీసం అరెస్ట్ కూడా చేయించలేకపోయారు వాళ్ళు. మొత్తంగా అంటే మీరు చేసే పోరాటాలకు ఒక హిందుత్వ సంఘాల నుంచి వెళ్ళే మద్దతు వస్తుందా, సామాన్య జనం నుండి మద్దతు వస్తుందా, ఎవరి నుంచి అయినా వ్యతిరేకత వచ్చిందా మీకు ఇప్పటి వరకు? వ్యతిరేకత అనేది మంచి అనే దగ్గర చెడు ఉంటుంది. అక్కడ ఇప్పుడు మీకు ఈ విషయంలో దేవాలయ భూమి అన్యక్రాంతంలో చేసిన వాళ్ళు మన హిందువులే ఉంటారు. ఫస్ట్ వాళ్ళే వ్యతిరేకిస్తారు. ఇక్కడ జరిగేది ఏంటంటే తప్పుని తప్పు అని చెప్తే ఆ భూమి అతనిది కాదు, దేవాలయ భూమి. ఆ దేవాలయ భూమిని ఎప్పటి నుంచో దున్నుకుంటూ ఉంటాడు, ఆయన తన పేరు మీద తప్పుడు రికార్డు చేసుకుంటాడు. ఆల్రెడీ గతంలో ఉన్న రికార్డును పరిశీలించి చేయాలి. కానీ ఇక్కడ అధికార నిర్లక్ష్యం వల్ల ఎవరైతే సాగు చేసుకున్నటువంటి వ్యక్తి నా భూమి అని తప్పుడు డాక్యుమెంట్లు పుట్టించుకొని దేవాలయ లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను అన్యక్రాంతం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు దాన్ని పట్టించుకునే దిక్కు లేదు, ఏ ప్రభుత్వం లేదు. అంటే ఇక్కడ మీరు భూముల కోసం కొట్లాడి దేవునికి ఇప్పిస్తారు, అక్కడ హిందువుకు అన్యాయం జరిగినట్టే కదా? అది చెప్తాను మీకు. అక్కడ హిందువుకు అన్యాయం అంటే మీరున్నదే అక్రమంగా, అన్యాయం ఎక్కడ జరిగింది? ఓకే, అక్రమంగా ఉన్నాయి, అన్యాయం ఎట్లయితుంది? ఎవరైనా కానీ భూములు దేవునికి ఇచ్చేయాలి. ఎందుకంటే అది ఒక పర్పస్కి ఇచ్చింది. గతంలో మనకి భూములు కేటాయించడం అంటే ఒక పర్పస్కి ఇచ్చారు. దీనివల్ల దేవాలయం బాగుపడుతుంది, దానికి వచ్చే ఆదాయం దేవాలయానికి ఉండాలని చెప్పి. ఇక్కడ కూడా దేవాలయ భూమి అమ్మాలని ఏ లెక్కలు లేవు. మన చట్టాలు కూడా ఏం చెప్తున్నాయంటే ఎక్కడ దేవాలయ భూమి అమ్మమని చెప్పలే. అవును, ఇప్పటికి కూడా అమ్మే రైట్ లేదు. ఏమన్నా సాగు చేసుకొని ఆదాయం తీసుకోమని చెప్తుంది. ఇక్కడ మనకు అర్చకులకు ఇచ్చినటువంటి భూములే కానీ దేవాలయ ఆస్తులే కానీ అక్కడ ఏంటంటే అప్పుడు అర్చకులు కూడా ఎట్లా ఉండేదంటే ఆ పొలం ఇస్తే అది అర్చన అంటే మామూలుగా సాగు చేసుకొని దాంతో అర్చకుడు బతికేవాడు. ఇప్పుడు కాలుతున్న మారాన్ని బట్టి అర్చకులు మారిపోయారు, వాళ్ళకి జీతభత్తాలు వస్తున్నాయి, ప్రభుత్వం వాళ్ళకి స్కేల్స్ ఇస్తూ ఉంది. కాబట్టి ఈ దేవాలయ భూమిని ఏదైతే గుడికి కేటాయించారో దానికి ఉండాలని చెప్పి మా పోరాటం. ఓకే, మొత్తంగా మీ లక్ష్యం ఏంటి అసలు? హిందూ ఏజెండానా లేదా గోరక్షణనా లేదా దేవాలయ పరిరక్షణ? దేవాలయ పరిరక్షణనే ఇవన్నిటికీ హిందూ ఎజెండా, దేవాలయ పరిరక్షణనే. ముఖ్యంగా హిందూ అనేవాడే గుడికి వెళ్తాడు. మన ధర్మాన్ని మర్చిపోవద్దని చెప్తున్నాం. ఏంటంటే సనాతన ధర్మంలో పుట్టినటువంటి వ్యక్తి ఏదైతే మనము తాతల తండ్రుల కాలం నుంచి హిందువుగా పుట్టాం, హిందువుగా జీవిస్తున్నాం, హిందువునని గర్విస్తున్నాం. సనాతన ధర్మానికి మనం ఏం చేస్తున్నాం? కాబట్టి ఏదైతే సనాతన ధర్మంలో పుట్టిన వ్యక్తి పక్క మతాలకు పోకుండా మన దేవాలయాన్ని, మన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇతర మతాలకు పోకుండా కాపాడడం అనేది ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క హిందూ దేవాలయ పరిరక్షణ సమితి మన ధర్మాన్ని కాపాడుతూ, దేవాలయాన్ని కాపాడుతూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయడానికి ముఖ్య కారణం. ఫ్యూచర్లో మీరు జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా వరకైనా రాష్ట్రం మొత్తం విస్తరించాలనుకుంటున్నారు? ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలోనే విస్తరించింది. కమిటీలు ఉన్నాయి, సుమారుగా 18 జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి. ఇంకా కొన్ని జిల్లాల్లో కన్వీనర్లుగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి విషయంలో పక్క రాష్ట్రాలలో కూడా నేను వెళ్ళి మనం పోరాడుతూ ఉన్నాం. గతంలో మీరు చూసుకుంటే రాముడు తల నరికేశారు పక్క రాష్ట్రంలో, అక్కడికి వెళ్ళి పోరాడండి. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇప్పటికి 27 కేసులు పెట్టినాం. అక్కడ లక్షల కోట్ల అన్యక్రాంతం అయిపోతున్నాయి. తిరుమల అనేది మన హిందువులకి ఒక ఐకాన్. మీరు యాదగిరిగుట్ట కోసం ఎట్లయితే కొట్లాడిరో అంటే ఆ స్ఫూర్తి తిరుపతి విషయంలో అంత స్ఫూర్తి చూపించట్లేదు. దాని మీద కూడా కేసులు పెట్టాం. ఎందుకు పెట్టలేదండి? ఇక్కడ ప్రత్యక్షంగా యాదగిరిగుట్టలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీరు వెనుకకి తగ్గలేదు. కానీ తిరుపతి విషయంలో ఇంకా మిగతా దేవాలయాల విషయంలో అంత స్ఫూర్తిగా ఉండట్లేదు అనేటువంటిది చెప్తాను.
తిరుపతి అంటే మీకు ఫస్ట్ చెప్పాలి, యాదగిరిగుట్ట, వేములవాడ, ధర్మపురి ఇవన్నీ 6A టెంపుల్స్. ఓకే. దీనికి ఒక కమిషనరేట్ స్థాయి వరకు ఉంటుంది. దాని తర్వాత దీనికి మినిస్టరు, తర్వాత ఎండోమెంట్ శాఖ, సీఎం దాకా ఉంటుంది. తిరుమల తిరుపతి స్వయం ప్రతిపత్తికి ఉన్నటువంటి, దానికి ఉన్నటువంటి అధికారులు సొంత కమిషనర్లు, కలెక్టర్ల స్థాయిలో ఉంటుంది. దానికి మీద రాజకీయం అంటే ఏదైతే మినిస్టర్ లెవెల్లో, సీఎం లెవెల్లో ఉన్నటువంటి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది దాని మీద. ఇక్కడ ఇప్పుడు నేను ఒక లెటర్ ఇస్తే ఈవో కమిషనర్ పంపిస్తారు, కమిషనర్ మినిస్టర్ పంపిస్తారు, ఇక్కడ సమస్య సాల్వ్ అవుతుంది. అక్కడ ఏంటంటే సొంత నిర్ణయాలు ఉంటాయి. వాళ్ళు నిర్ణయం చేయడానికి దానికి జీవో చేయాలి. మళ్ళీ చట్టంలో కూడా మీరు గమనించండి. ఇప్పుడు తిరుపతి విషయం చెప్తున్నాను. తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడికి డెవలప్మెంట్ గురించి 100 కేజీల బంగారం ఇచ్చారు. 100 కేజీల బంగారంలో 50 కేజీల అవకతవకలు మాకు దృష్టికి వచ్చింది. మేము స్వయంగా వెళ్ళి అక్కడ ముఖ్యంగా ఏంటంటే అన్ని మతస్థులు పనిచేస్తున్నారు. ఒక దేవాలయంలో అన్ని మతస్థులు పనిచేస్తున్నారు. అవి మా దృష్టికి వచ్చినాయి. అప్పుడు ఏం చేసాం, మేము వెంటనే వెళ్ళి అన్ని మతస్థులు రెడ్ హ్యాండ్గా పట్టుకొని వాళ్ళని ఒక రూమ్లో పెట్టి తాళం పెట్టాం. మీ హిందూ దేవాలయ పరిరక్షణ, హిందూ దేవాలయం హైందవ సంఘాల ఐక్యవేదిక అని మాకు ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది. దానికి నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాను. ఒక 30 హిందూ సంస్థలు కలిసి ఒక హిందూ జాయింట్ యాక్షన్ కమిటీలా ఏర్పడ్డాము. మేమందరం కలిసి ప్రక్క రాష్ట్రాలన్నీ కూడా మేము చూస్తాం. అయితే దాని విషయంలో 50 కేజీల బంగారం అవకతవక జరిగిన తర్వాత అన్ని మతస్థులు పనిచేస్తున్నట్టుగా మాకుంటే మేము వెళ్ళి వాళ్ళని నిర్బంధించడం జరిగింది. వారి మీద కేసులు పెట్టడం జరిగింది. తిరుపతి మనం ఏదైతే అలిపిరి ద్వారలో వెళ్తామో అక్కడ గోమాంసం అమ్ముతుంటే ప్రత్యేకంగా వెళ్ళి మేము స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకొని కమిషనర్కి అప్పచెప్పి కేసులు వేయడం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే మీరు ఈ పోరాటం చేసే క్రమంలో ఎంతో కొంత ఖర్చులు అవి అవుతుంటాయి. ఇవి ఎకంచెలు మీకు వస్తున్నాయి? ముఖ్యంగా ఇప్పుడు నేనంటే ఆర్థికంగా నాకు బిజినెస్ ఉంది. తర్వాత వివిధ హిందూ సంస్థలు కూడా రకరకాలుగా ఇప్పుడు ధర్మం పట్ల చాలామంది ప్రత్యక్షంగా పాల్గొనే వాళ్ళు ఉండరు. మేము చేస్తున్నటువంటి సహకరించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాగా చేసుకుంటూ పోతున్నాం కార్యక్రమాలన్నీ. ఇంతవరకు కూడా ఎక్కడ అంటే మాకు బర్డన్ అయ్యే పరిస్థితిలో లేం. ఈ కోర్టు కేసుల విషయంలో అట్లాంటి దాంట్లో కొంచెం ఖర్చు అవుతుంది. దానికి దాతలు వస్తుంటారు, చేపిస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ ప్రయాణం అంటే మీ లక్ష్యం చేరుకునే వరకైనా మొత్తం రాష్ట్రాలలో, దేశాల్లో ఎక్కడ అంటే మీ తుది శ్వాస ఉన్నంత వరకు కొనసాగిస్తారా? ఖచ్చితంగా ఈ యొక్క ధర్మంలో పుట్టినాం. ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ధర్మంలో సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అంటే తాతల తండ్రుల కాలం నుంచి కూడా ఆలోచించాం. కానీ ఆ సనాతన ధర్మానికి ఏమైనా జరిగితే ఎంతమంది నిలబడుతున్నాం, ఎంత శాతం నిలబడుతున్నాం. కాబట్టి హిందువుగా పుట్టిన వాళ్ళందరూ కూడా దేవాలయాల్లో జరిగే అవకతవకలు ప్రశ్నించాలి. పక్కింటి వాడు మన మతం మారుతున్నా కానీ మన మతం గురించి చెప్పి మన మతంలో ఉంచేలా చూడాలి. తర్వాత హిందూ సమాజం ఏదైతే ఉందో అది కులాలుగా పక్కకు జరిగి మనమంతా హిందువులమే అనేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాడతాం. మొత్తం మీద ఎన్ని సమస్యలు ఎదురైనా దేవాలయాల పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతుంది ఏంటంటే తుది శ్వాస వరకు కులాలుగా విడిపోయినాం కానీ మతంగా కలిసే ఉండాలి అందరూ అనేటువంటిది తన లక్ష్యంగా పెట్టుకొని పోరాడుతున్నాడు. ఓకే, ఇంకొక విషయంతో మళ్ళీ కొంతకాలం తర్వాత ఇంకా ఏం పోరాటాలు చేశాడు, ఏ పోరాటాలు ఎట్లా వచ్చాయి, వాటికి అంటే రిజల్ట్ ఆ పోరాటం చేయడం వల్ల అక్కడికే అది కాదు రిజల్ట్ ఏముందనేటువంటి విషయాలను కూడా లోతుగా చర్చించేదానికి మరొకసారి టైం తీసుకుందాం. అంతవరకు నమస్కారం.